శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అయ్యన్న పాత్రుడితో పాటు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఉత్తర వాహిని స్నానఘట్టాల వద్దకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమాలను పర్యవేక్షించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, నిత్యం భగవన్ నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. పురాతన ఆలయాల చరిత్రను, విశిష్టతను నేటి తరం పిల్లలకు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బలిఘట్టం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబాలు సాగు వచ్చి కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు టీటీడీ కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు జాగరణ చేశారు. నన్ను పిలిచారు. డోలక్కు పాటలు, శివుడి పాటలు పాడుతుంటే మరి మన హిందువులు వేస్తున్నారు కదలేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్నానం చేసి మొక్కిసుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఈవేళ పవిత్రమైన రోజు అంచేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ప్రతి వారిని కోరేది ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో అందరికీ టెన్షనే. పెద్దవాళ్ళకి టెన్షనే, మిడిల్ ఏజ్ వాళ్ళకి టెన్షనే, ఆడవాళ్ళకి టెన్షనే, పిల్లలకి టెన్షనే. టెన్షన్తో బ్రతుకుతున్నాం అందరం. ఇక్కడ టెన్షన్ లేకుండా బ్రతికితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి టెన్షన్ ఎలా పోవాలంటే, మన పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళండి. మా అమ్మమ్మ గారు అంతా ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు. ఇవాళ ఆడవాళ్ళు ఎవరైనా కల్లాపు వేస్తున్నారు అడగండి, కల్లాపు వేస్తున్నారు అడగండి. ఆడవాళ్ళు కల్లాపు లేదు, ముగ్గు లేదు. కనీసం పోనీ అది పక్కన పెట్టండి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ అని 9 సార్లు అనమానండి. ఆ పిల్లల చేత ఇంట్లో పిల్లలకి అలవాటు చేయమనండి. ఆధ్యాత్మిక చింతన అంటారు చూసారా, భావన చింతన అని. దాన్ని మన పిల్లలు మర్చిపోయారు. అసలు ఈ పండగల గురించి కూడా పిల్లలకు తెలియదు, ఇప్పుడున్న పిల్లలకి. అంచేత నేను కోరేది ఏంటంటే, ప్రతి